నేను ఒక్క 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 సెకండ్ 1 మినిట్ హోల్డ్ ఆన్. నేను ఈ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఈ అమ్మాయి గురించి రకరకాల వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నప్పుడు నాకు తెలిసిన ఒక షాకింగ్ విషయం ఏంటంటే, దీనికి నేను ప్రూఫ్ చేయలేను కానీ నాకు చాలా అత్యంత క్లోజ్ సోర్స్ ద్వారా తెలిసింది. కిరణ్ అనే ఒక వ్యక్తితోటి ఈవిడ సన్నిహితంగా కొన్నాళ్ళు గడిపిన ఈ మణికొండలో ఒక డూప్లెక్స్ విల్లాలో కలిసి ఉండేది. రాజ్ తరుణ్ కన్నా చాలా రోజుల ముందు ఆయన ఒక సినిమాలో హీరోగా కూడా చేశారు ఆ కిరణ్ అనే ఆయన. అయితే ఆయన ఒకసారి ఈవిడ కలిసి వెళ్తున్నప్పుడు ఏదో ఆయనకేదో సడన్గా ఏదో గుచ్చుకొని రాడ్ అట్ట దిగబడిపోయిందిట తొడలో దిగబడిపోతే మొత్తం రక్తం కారిపోతూ ఉంటే ఆ రక్తం చూసి నవ్వుతుందిట. భలే ఉంది. ఒక్కసారి ఆయన షాక్ అయిపోయాడు, ఏంటిది ఇదే అని చెప్పి, అంటే సాడిస్టిక్ ఇదనమాట. సో భలే అయింది అంటుంటే ఆయన సరే నాకు గుచ్చుకుంది కదా హాస్పిటల్కి వెళ్దామని చెప్పి మెల్లగా ఆయనకి కన్విన్స్ చేసి మెల్లగా హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఆయన కట్టించుకొని ఈ అమ్మాయి ఇలా నవ్వుతుందండి, కొంచెం అంటే అమ్మాయికి ఏం చెప్పాట, ఇట్లాగే వచ్చాం కదా నువ్వు కూడా కొంచెం హెల్త్ చెకప్ చేయించుకో అని చెప్పి ఆ డాక్టర్కి తీసుకెళ్ళి ఆవిడ హెల్త్ చెకప్ చేయించే నేపథ్యంలో కనుక్కున్నాడు. ఆ డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ఇవన్నీ కూడా తీసుకున్నాడని చెప్పి తర్వాత ఆ రిపోర్ట్ ఎక్కడ బయట పెట్టాడని చెప్పి అతని నా నరక చుక్కలు చూపించిందట. ఇవి మీకు తెలుసా ఉదయ్ బై ఎనీ ఛాన్స్? నేను విన్నాను సార్, ఇదైతే దీని గురించి కూడా విన్నాను. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్ నేను కూడా ఒకటి చూసాను సార్. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ షేర్ ఇట్ విత్ యు ప్లీజ్. సో ఇలాగే ఒక రోజు రాత్రి 2-3 మధ్యలో అప్పటికే చాలా తాగేసి ఉంటాను. సేమ్ ఇలాగే యాస్టీస్గా రాస్తారు కానీ కూడా కొట్టడం జరిగింది. కొట్టినప్పుడు ఆయన ఇలా కింద పడిపోయాడు. కింద పడిపోతే మేము అందరం వచ్చి లేపుతున్నాము. సీసా మన వాటర్ బాటిల్ ఉంటుంది కదా సార్, గ్లాస్ బాటిల్, దాన్ని తీసుకొని ఇక్కడ తల మీద కొట్టింది సార్. కొడితే ఆయన కింద పడిపోయాడు. కింద పడిపోయి అన్న లెగు అన్న ఏమైందన్న, ఓకే అన్న అంతా అది ఇది అంటుంటే, చచ్చిపోడలే వాడేమి, లెగవండి అక్కడి నుంచి ఫస్ట్ అని చెప్పి అన్నట్టు సార్. ఇంకోటి ఏదో చెప్పింది, అవార్డులు తీసుకొని తలపగలు కొట్టారా ఏదో చెప్పారు, అది ప్రీతి ఏదో చెప్పింది. ఇంకొక ఆడియో కూడా ఉందండి, ఏదో ఒక ఆడియో రన్ అయింది. అక్కడ మన రాజ్ తరుణ్ ఉన్నాడు, పక్కన ఎవరో కార్తీక్ అనే కుర్రాడు ఉన్నాడు. ఈవిడ మరి డ్రగ్స్ తీసుకుందా మందు తాగిందో తెలియదు కానీ అక్కడ అరుపులు కేకలు ఆడియో ఒకటి 5 నిమిషాలు 6 నిమిషాల వీడియో ఆడియో ఉంది. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు 9 గంటలకి మొదలవుతుందండి వాళ్ళ ఇంట్లో. సార్ ఎప్పుడు అలానే బిహేవ్ చేస్తుంది సార్, గట్టిగా అరవడం. నా దగ్గర కూడా ఒక వీడియో ఉంది సార్, తను ఎలా అరుస్తుందో. నేను యాక్చువల్ గా నా ఫేస్ బయట పడుతుందని చెప్పి నేను ఆ వీడియో ఇప్పటికీ కూడా ఇవ్వట్లేదు మీడియాకి. తను అని బయట సార్, ఇది మేము బయట టస్కా అని ఒక ప్లేస్ కి వెళ్ళాము ఆ రోజు మేము. ఆ రోజు వాష్రూమ్ లో ఇలా అరుస్తుంది సార్ తను. ఓకే, అదే ఇక్కడ ఈ ఆడియోలో కూడా అంటే రాజ్ తరుణ్ ఉన్నాడు, కార్తీక్ ఉన్నాడు. అది ప్లే చేయడానికి మాకు అభ్యంతరకరంగా ఉంది, ఎందుకంటే మధ్యలో దారుణమైన భాష ఉంది. ఆవిడ మాట్లాడిన భాష చాలా దారుణంగా ఉంది, అందువల్ల ప్లే చేయలేకపోతున్నాం. అందులో పాపం రాజ్ తరుణ్ మీరు అన్నారు మొన్న లాస్ట్ టైం స్టూడియోకి వచ్చినప్పుడు చాలా దారుణంగా కొట్టేది అని. ఆడియోలో కూడా అతను కొడుతున్నట్టు క్లియర్ గా అర్థం అవుతోంది. ఆ కొట్టడం కూడా రాజ్ తరుణ్ సినిమాలో సంపాదించుకున్న అవార్డులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకెళ్లి అవన్నీ ఎక్కడ ఉన్నాయి చూపిమని చెప్పండి సార్. తను అంత మంచిది అయితే కనుక అవార్డులని చూపించమని చెప్పండి సార్, తీసుకురమ్మని చెప్పండి. కాదు రాజ్ నా భర్త, రాజ్ నా ఇది, రాజ్ నా ప్రేమ 12 సంవత్సరం అంటుంది కదండి. మరి ఇన్ని సంవత్సరాలలో ఇప్పుడు రాజ్ చేసినా తిను చేసినా ఏది చేసినా ఇద్దరికి ఒకటే కదండి. మరి అవార్డ్స్ అన్ని ఇప్పుడు నిజంగా తన వైఫ్ అని ఫీల్ అయి ఉంటే, ఏ వైఫ్ అండి ఒక మొగాడు గెలుచుకొచ్చినవన్నీ ఏ వైఫ్ అండి పగలగొడుతుంది? ఏ వైఫ్ చేస్తుందండి అవన్నీ? ఎంత కోపం వచ్చినా కూడా ఏ వైఫ్ చేస్తుందండి? లైఫ్ టైమ్ లో గెలుచుకున్న అవార్డ్స్ ఏ వైఫ్ పగలగొడుతుందండి? సరే నువ్వు కోపం వచ్చి టీవీ పగలగొట్టావు, ఫోన్ పగలగొట్టావు, సరే అవార్డ్స్ ఎవరు పగలగొడతాడండి? సినిమా కెరీర్ అంతా నాశనం చేస్తాను, నువ్వు ఎట్లా యాక్ట్ చేస్తావు చూస్తానని ఆడియో, అరుపులు కేకలు. తర్వాత డైలాన్ రెడ్డికి కాల్ చేయడం, మీరు లాస్ట్ టైం చెప్పారు. డైలాన్ రెడ్డికి కాల్ చేసి అప్పటికప్పుడు వాయిస్ మారిపోయింది. విచిత్రమైన ఆడియో చాలా అభ్యంతరకరంగా ఉంది, అందుకని ప్లే చేయట్లేదు యాక్చువల్లీ. ఎందుకంటే అందులో భయంకరమైన బూతులు ఉన్నాయి, అంటే సెక్స్కి సంబంధించిన ఇవి, మధ్యలో మస్తాన్ సాయి అంశాలు, చాలా వల్గర్గా ఉంది. అందువల్ల అది సభ్యత కాదు కాబట్టి మేము ఆడియో ప్లే చేయట్లేదు, కానీ చాలా ఘోరంగా ఉంది. అది ప్రస్తావించినప్పుడు ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, ఆ రోజు ఏదో నేను ఫ్రస్ట్రేషన్లో చేశాను అని చెప్పి ఆ ఒక్క ఆడియో పెట్టుకుని నా 10 ఏళ్ల జీవితాన్ని ఎలా డిసైడ్ చేస్తారండి. కానీ వీళ్ళు చెప్తున్న మాట, వీళ్ళు చాలా క్లోజ్గా ఉన్న వ్యక్తులు సార్, రాజ్ తరుణ్ అండ్ లావణ్యకి. ఎందుకు చెప్తున్నానంటే, ఇది వాళ్ళు చెప్పడం కాదు, నిన్న మీరు ఆవిడ పంపించిన ఆడియో కాల్ జాగ్రత్తగా వింటే వాళ్ళ మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందనేది ఆవిడే లావణ్య ప్రూవ్ చేసింది మనకి.
అంతేకాకుండా లాస్ట్ దీంట్లో కూడా అంటే నిన్న ప్రీతి మాట్లాడిన ఆడియోలో తప్పేం కనిపించలేదు, ఆవిడ చెప్తోంది ఇట్లా తప్పు శేఖర్ భాష కాల్ చేసి అసలు మనం గమనించాల్సింది అది కాదు తర్వాత ఉదయ్ కూడా తెలియదు, నేను వాష్రూమ్కి వచ్చి మాట్లాడుతున్నానని కూడా అంటోంది ఆవిడ పాపం. వాళ్ళ మధ్య ఎంత సాన్నిహిత్యం ఉంది అనేది మనకి క్లియర్ కట్ గా అంటే అక్క అంటోంది కదా, అక్క అంటోంది. వీళ్ళు అక్కడే ఉండేవాళ్ళు సార్, సంవత్సరం 2 సంవత్సరాలు అక్కడే ఉన్నారు వీళ్ళు. సో రాజ్ తరుణ్కి ఇది జరిగేది డైలీ సన్మానం, రోజు ఇదే. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన దానికి సాక్ష్యం లేదు, ఇప్పుడు నేను చెప్పిన దానికి సాక్ష్యం తను రాజ్ తరుణ్ని పెళ్లి చేసుకుందని నాకు కానీ చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. అండ్ ఇన్ఫాక్ట్ నేను తనను సాయితోనే చూశాను సార్. తరుణన్న ఉండేవాడు ఇంట్లో, కానీ ఏ రోజు తరుణన్న నా హస్బెండ్ అని చెప్పలేదు, ఏ రోజు తరుణన్నతో క్లోజ్ గా చూడలేదు, కనీసం ఇలా ముద్దు పెట్టుకోవడం కూడా నేను తరుణన్నతో చూడలేదు. బట్ నేను సాయితో చూసాను అవన్నీ. సాయి క్వశ్చన్ చేశాడు, మొగుడు కదా నువ్వు ఎందుకు నా దగ్గరకు వస్తున్నావు సాయి క్వశ్చన్ చేస్తే, మస్తాన్ సాయి తిని ఏం చెప్పిందంటే, రాజ్ నా తమ్ముడు, నేను బయట అందరికి భయపడి అలా చెప్పుకుంటాను రాజ్ నా మొగుడు అని చెప్పి, ఎవరన్నా నన్ను చూడడానికి మళ్ళీ తప్పుగా చూస్తారని చెప్పి నేను రాజ్ నా మొగుడు అని చెప్తాను, కానీ రాజ్ నా తమ్ముడు అని చెప్పి మస్తాన్ సాయి చాలా మంది చెప్పింది సార్ ఈ విషయం. ఓకే, మీరున్నప్పుడు కూడా మీరు ఆవిడ ఇంట్లోనే ఉండేవాళ్ళు కాబట్టి రాజ్ తరుణ్ కొట్టేదండి ఆవిడ? అవును సార్. సార్ టీ షర్ట్ మొత్తం చింపి ఎలా కొట్టేది సార్. కొడితే కూడా తను ఏం మాట్లాడకుండా, అవార్డ్స్ పలగొట్టిన రోజు కూడా సార్ తరుణ్ ఒక్క మాట మాట్లాడకుండా హీ జస్ట్ వెంట్ అండ్ స్లెప్ట్ ఇన్ హిస్ రూమ్ సార్. అంతే, ఒకే ఒక మాట అన్నాడు, అది నా లైఫ్ అన్నాడు. అంతే, అది నా లైఫ్ అన్నందుకు నా 12 సంవత్సరాల జీవితం అసలు ఆ రోజు గొడవనే కాలేదు సార్. తినకే మంది ఎక్కువైపోయి గట్టిగా అరుచుకుంటూ మాట్లాడుతుంటే పక్కన వాళ్ళు వింటారు మెల్లిగా మాట్లాడు, పక్కన వాళ్ళు వింటారు మెల్లిగా మాట్లాడు అని ఒక 3-4 సార్లు చెప్పాడు సార్ తరుణన్న. ఎన్నిసార్లు చెప్పాక కూడా తను మాట వినలేదు. వినకపోయేసరికి తరుణన్న కోపం వచ్చి గ్లాస్ తను డ్రింక్ చేసే గ్లాస్ ఇలా కింద పడేశాడు. నువ్వు సైలెంట్ గా ఉంటావా ఉండవా అని చెప్పి తరుణన్న జస్ట్ గ్లాస్ ని కింద పడేశాడు అంతే. అది పడిపోయింది, కింద పడేయడం కూడా జరగలేదు, పడిపోయింది. అది ఇట్లా చేతిలో సైలెంట్ గా ఉండు అని ఇలా అనేగానే అది కింద పడిపోయింది సార్. కింద పడిపోగానే నా కొడక నువ్వు గ్లాస్ పడేస్తావా అని చెప్పి బూతులు సార్, బూతులు. అక్కడ నేను ఉదయ్ కాకుండా ఇంకొక 4 ఉన్నారు సార్, 4 ఉన్నారు ఇంకొక్కడ. బూతులు విన్నామండి. ఆ బూతులు తెలుగు భాష, తెలుగు డిక్షనరీలో కూడా అన్ని బూతులు దొరకవు. ఆ బూతులు అయితే విన్నాము. ఎందుకంటే ఈ ఆడియోలో కూడా, మా దగ్గర ఉన్న ఆడియోలో కూడా ఆవిడ అదే రకమైన బూతులు, వాళ్ళ అమ్మని చాలా దారుణంగా, అంటే సెక్స్ గురించి మాట్లాడిన ఆడియోలు ఇవన్నీ చాలా వల్గర్గా ఉన్నాయి. సార్ నార్మల్ గా మనుషులు ఒక మనిషిని ట్రిగర్ చేసి మాట్లాడితే కోపంలో ఎన్నైనా మాట్లాడచ్చు సార్, కానీ అది 10, 100, 1000 ఎంత మంది ఉన్నా కానీ ఆవిడ అలాగే మాట్లాడుతుంది సార్. సార్ పని మనిషి పొద్దున్న లేచినప్పుడు పని మనిషి నుంచి స్టార్ట్ అవుతాయి సార్ బూతులు. పని వాళ్ళని అయితే డబ్బులు ఇస్తున్నామని చెప్పి పని వాళ్ళని తిట్టే బూతులు సార్. ఓకే, ఇప్పటికి వాళ్ళ ఇంట్లో ఎంత మంది పని వాళ్ళు మానేశారో మీరే కనుక్కోండి సార్. మీరు డ్రగ్స్కి అడిక్ట్ అయిన తర్వాత ఎంతకాలం పాటు డ్రగ్స్ తీసుకున్నారండి? అంటే నాకు తెలిసి మీరు చిన్న ఏజ్, మీకు 21 ఏళ్ళు కూడా లేవు, ఆ టైంలో బలవంతంగా అడిక్ట్ అయ్యారు. అలా ఎన్ని రోజులు కంటిన్యూ చేశారు? ఒక 10 ఏళ్ల కంటే ఎక్కువ అయిపోయింది. ఎన్నేళ్ళండి? లావణ్య 10 ఏళ్ళ నుంచి చేస్తుంది. లావణ్య 10 ఏళ్ళ నుంచి చేస్తుంది. మీరు ఎంతకాలం తీసుకున్నారండి? సార్ తను నాకు పరిచయం ఇప్పటికి 6th May 2022 నుంచి నాకు పరిచయం సార్. ఓకే, అదే రోజే ఇన్సిడెంట్ కూడా జరిగింది. అప్పటి నుంచి నాకు డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా నేను తన ఇంట్లోనే ఉండడం జరిగింది సార్. ఓకే, సో ఈ టైం పీరియడ్ లో మొత్తం నాకు అలవాటు చేపించింది అండ్ నేను ఎడిక్ట్ అయ్యాను. దాని తర్వాత నేను కొద్ది రోజులకి మానేశాను సార్. ఒక 2 months నేను మానేశాను. నా సొంతంగా ఏ రీహాబ్ ఏది లేకుండా నేను నా మీద స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని, నేను వద్దు ఇది తప్పు, నన్ను ఇలా చేసింది తనని చెప్పి నేను నా సెల్ఫ్ స్టాప్ చేశాను సార్. స్టాప్ చేశాక నాకు విత్డ్రాల్స్ రావడం, ఇవి రావడం వల్ల నేను అడిక్ట్ అయిపోయాను కాబట్టి నేను మళ్ళీ తీసుకోవడం జరిగింది. ఓకే, దాని తర్వాత నా హెల్త్ పాడైతుంది అని ఏ రోజు అయితే నాకు అర్థమైందో, నాకు ఇవన్నీ సార్ నాకు ఇవన్నీ అయితే ఎక్కడ దొరకవు కదా సార్, నాకు తన దగ్గరే దొరికాయి, నాకు బయటకు వచ్చాక దొరికేవి కాదు. అండ్ నేను ఎప్పుడూ అలా ట్రై కూడా చేయలేదు. సో తిని దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ కావాలంటే, నేను తిన దగ్గరికి అయితే ఏ రోజు వెళ్ళడానికి మళ్ళీ ట్రై చేయలేదు. నాకు తెలుసు అది ఒక బ్యాడ్ థింగ్.